బాగున్నట్టే మన యొక్క ఆత్మీయ జీవితపు పునాదులు కరెక్ట్గా ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం అద్భుతంగా కట్టబడి అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఆమెన్. అట్లా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన సమస్యలు కలిగిన అనేక మంది కనబడతారు కూటాలకు వచ్చిన వాళ్ళలో. ఇంకా మారు మనస్సు లేని పిల్లలు కలిగిన కుటుంబాలు. మనం ఏం కోరుకుంటామంటే, నేను కూటాలకు వెళ్ళాను, ప్రార్థన చేయడానికి అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు కాబట్టి నాకు మంచి జరుగుతుందని అనుకుంటూ దేవుని మందిరానికి వస్తాం, కూటాలకు కూడా వస్తాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, ఈ 3 రోజుల కూటాలు పూర్తయ్యేటప్పటికి దేవుడు ఏదో ఒక అద్భుతం మనకి చేయాలి. అందరూ కోరుకుంటారు ఇది కోరుకుని మనం ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాల హడావిడిలో పడి ఆత్మీయ జీవిత పునాదులు మరిచిపోయి అది బలహీనమైపోతున్న అద్భుత కార్యాలనేటువంటి మేకప్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక మనిషి ఎదగాలనంటే అలంకరణ ప్రాముఖ్యం కాదు, ఆహారం ప్రాముఖ్యం. చాలా ఇంపార్టెంట్. మీ బిడ్డలు అందంగా ఉండాలని చక్కగా స్నానం చేయించి, షాంపూతో రుద్ది, మంచి బట్టలు వేసి, సెంటు కొట్టి, ముఖమంతా ఏదైనా మేకప్లు పూసిన తర్వాత అన్నం పెట్టడం మానేశారు అనుకోండి, ఒక 4 రోజులు వాళ్ళకి ఎంత మేకప్ వేసినా అందం కనపడదు, వాళ్ళు. ఎందుకంటే పోషణ జరగట్లేదు. మీరు ఒక చెట్టును అద్భుతంగా అలంకరణ చేసిన తర్వాత ఆ చెట్టు చాలా సౌందర్యంగా కనపడుతున్నా కూడా మీరు దానికి నీరు పెట్టడం మానేస్తే కొద్ది రోజుల తర్వాత ఆ చెట్టు ఎండిపోతుంది. దీని అర్థం ఏంటంటే, మూలము చాలా ప్రాముఖ్యం. మన జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు మనం నేర్చుకోవాల్సిన మూల సూత్రాలు చాలా ప్రాముఖ్యమైనవి. మీరు పైకి ఎంత అద్భుతంగా ఉన్నారన్నది ప్రాముఖ్యం కాదు, లోపల జీవం ఉన్నదా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యం. పైకున్నటువంటి వేషధారణ, పైనున్నటువంటి భక్తి అనేటువంటి రూపం కాదు, లోపల మన హృదయము లోపల ఉన్నటువంటి ఆలోచనలు చాలా ప్రాముఖ్యం. అవి సరిచేసుకోవటానికి, మనల్ని మనం బలపరుచుకోవటానికి ఈ 3 దినాల ప్రతిష్ట